ఇరాన్ తాజా హెచ్చరిక భయపెడుతోంది అమెరికాని. ఎందుకంటే ప్రతి అమెరికన్ మా టార్గెట్ అంది. ఇప్పుడు ఇరాన్ పెంచి పోషించినటువంటి ఉగ్ర కుక్కలు ఉన్నాయి. యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఇరాక్, సిరియాలు. ఇజ్రాయెల్ దాడులతో వాళ్ళల్లో చాలామంది శరణార్థుల పేరుతో అమెరికా, యూరప్ దేశాల్లో చేరారు. వాళ్ళందరిని అక్కడికి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు శరణార్థులుగానే అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళల్లో అణువణువున మత పిచ్చ ఉంటుంది, ప్లస్ తమ దేశ పిచ్చ ఉంటుంది. వాళ్ళు వెళ్ళింది ముస్లిం దేశాలకు కాదు, ఈ క్రైస్తవ దేశాలకు లేదా ఈ యూరప్ దేశాలకు. ఇప్పుడు అక్కడున్న అమెరికన్స్ని టార్గెట్ చేస్తే ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం యూదుల్ని ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి వస్తుందా అన్న భయం అది ఒకవైపున అమెరికాని వెంటాడుతుంది. రెండో పక్కన ఇరాన్ అనేటటువంటిది తాజాగా మరొకసారి హెచ్చరిక ఇచ్చింది, అమెరికాని వదిలిపెట్టబోము అన్నటువంటి. మరి ఎలాంటి పరిణామాలు ముందుకు వస్తాయో చూడాలి.